కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు దక్కుతాయని, పని చేయకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్ కమిటీ, కాంగ్రెస్ బ్యారర్ల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్తో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాల్సిందేనని మంత్రులు, నేతలను ఆదేశించారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ పై ఫోకస్ చేసింది కాంగ్రెస్. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నాయని వివరించారు. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు సీఎం. జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ల సమావేశంలోనూ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. పార్టీ పదవులు సమర్థంగా నిర్వర్తిస్తేనే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు సీఎం. పనిచేస్తే తప్పకుండా అవకాశాలుంటాయని చెప్పారు. ఇందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే నిదర్శనమన్నారు రేవంత్. డీలిమిటేషన్ జరగబోతుందని, సీట్లు పెరగబోతున్నాయన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే మరో 4 ఏళ్లు మన ప్రభుత్వమేనని చెప్పారు. పనిచేయని నేతలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా పీసీసీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గోల్డెన్ పీరియడ్ గా పరిగణిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పథకాలను పీఏసీ కూడా అభినందించిందని చెప్పారు. గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్ కమిటీ సుదీర్ఘంగా భేటీ అయ్యింది. మీటింగ్లో పార్టీ నిర్మాణంపై చర్చించామని మీడియాకు వివరించారు బట్టి. పంట నష్టాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని, తాము వచ్చాక పంట నష్టం ఇచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకెళ్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై పొలిటికల్ అఫైర్ కమిటీలో కీలక చర్చ జరిగింది. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. గ్రేటర్ నేతలను సమన్వయం చేసే బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. ఇటు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమావేశంలో సీఎం రేవంత్ తెలిపారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు రేవంత్. పదవులు వచ్చిన నేతలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తమ సేవలను వినియోగించుకోవాలని కొందరు సీనియర్ నేతలు సమావేశంలో కోరారు. ఇటు ఉదయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ నేతల మధ్య భేదాభిప్రాయాల అంశాలపై ప్రధానంగా చర్చించారు. 26వ తేదీన మరోసారి భేటీ కావాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. 26న ఏ సమస్యకు పరిష్కారం చూపాలో నిర్ణయం తీసుకుంటామన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలన్నారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాసిన విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ రాసిన బుక్ ను రిలీజ్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రం పడిన పాట్లు, ఇబ్బందులను గుర్తు చేస్తూ 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయిందో వివరిస్తూ బుక్ రాశారు పీసీసీ చీఫ్. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురై కాంగ్రెస్ పాలనలో వికాసం వైపుకు మారిందన్నారు మహేష్ కుమార్ గౌడ్.